హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈ లాగ్ వచ్చేసి ఒక మోటివేషనల్గా ఉంటుంది, లేడీస్ కని చేయడం జరుగుతుందండి. ఇంకా ఆడవారము మంత్లీ మనకి పీరియడ్స్ అయితే రావడం అయితే కామన్. ఈ పీరియడ్స్ టైంలో ఇవాళటి కాలంలో మనము పక్కకి ఉండడము అస్సలు సాధ్యం కాదు. సో వంట చేసుకోవాలి, బెడ్ మీద పడుకోవడము, ఇల్లంతా తిరగడము, ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా పీరియడ్స్ అనేటివి అయిపోయిన తర్వాత మనం ఇల్లు ఎలా క్లీన్ చేసుకోవాలి, పూజను ఎలా ఆచరించాలి, ఎటువంటి నియమాలు పాటిస్తే మనిషికి ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి భయాలు ఉండవు అనేది సో నేను పాటించే నియమాలని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎప్పుడైతే పీరియడ్ అనేది వస్తుందో వచ్చిన వెంటనే బయట ఉన్నా సరే, ఒకవేళ జాబ్కి వెళ్ళినా ఇంట్లో ఉన్న స్నానం అయితే చేస్తాము. స్నానం చేసిన తర్వాత కొద్దిగా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పసుపు నీళ్ళు చల్లడం కానీ అలాగ చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ డే నుంచి వెళ్ళి థర్డ్ డే వరకు కంప్లీట్ రెస్ట్ తీసుకుంటానండి. ఇంకా మనము వంట అయితే కామన్గా చేసుకోవాలి. ఇంకా వంట చేసుకోవడము మామూలుగా కొంతవరకే టైంని అంటే ఇల్లు క్లీనింగ్ అన్నది కొంతవరకు మాత్రమే చేసుకుంటూ ఇంకా రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఆ 3 డేస్ మాత్రము తలకి చక్కగా నూనె పెట్టేసుకొని ఎక్కువగా పడుకోవడానికే ట్రై చేస్తాను. ఇంకా ఈ 3 డేస్ అయిపోయిన తర్వాత 4th డే రోజు తలస్నానం చేసిన తర్వాత ఇంకేదైతే ఇల్లు క్లీనింగ్ ఉందో అది స్టార్ట్ చేసుకుంటాను. అది కూడా హెల్త్పై డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా కొంచెము హెవీ బ్లీడింగ్ అలాగ లేకుంటే 4th డేనే స్టార్ట్ చేస్తాను. ఇంకా లేదు అనుకుంటే 5th డే ది బెస్ట్. ఇంకా 5th డే అయితే ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా. 5th డే చక్కగా స్నానం చేసేసి, స్నానానికంటే ముందే ఎందుకంటే 3rd డేనే తల స్నానం చేస్తాం కాబట్టి ఇంకా 5th డే వచ్చేసి ఇంకా మొత్తం బెడ్షీట్స్ కానీ, పిల్లో కవర్స్, నెక్స్ట్ కర్టెన్స్, డోర్ మ్యాట్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని చక్కగా స్నానం అయితే చేసేస్తాను. ఈ స్నానం చేసేటప్పుడు కూడా మనము ఏవైతే వాటర్తో స్నానం చేస్తామో అందులో కొద్దిగా పసుపు వేసుకొని ముఖానికి కూడా కొంచెం అరిచేతిలో పసుపు వేసుకొని స్నానం చేసామనుకోండి, ఇంకా మనము అంటే శరీరం కూడా శుద్ధ అయిపోతుంది. ఈ పసుపు వేసుకొని స్నానాన్ని ఆచరిస్తే మంచిది అన్నమాట. మనము 3rd డే కూడా పసుపు వేసుకొని వాటర్లో స్నానం చేయాలి. 5th డే కూడా వాటర్లో పసుపు వేసుకొని స్నానం చేస్తే ఇంకా మనకి మొత్తం శుద్ధ అయిపోతుంది. ఇలాగ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో అన్నీ తాకుతాము కదా, అవన్నీ క్లీన్ చేసుకుంటే మనసుకు ఒక ప్రశాంతంగా ఉంటుంది. ఇలాగ క్లీన్ చేసుకునే ముందే ఇల్లు కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటానండి. ఇంకా ఇల్లు వచ్చేసి ఒకవేళ నీట్గా ఉందనుకోండి మఫ్ పెడతాను, లేదంటే కొంచెం ఇల్లు కూడా వాటర్ పోసి కడగడం ఇలా క్లీన్ చేసేసుకుంటాను. అది కూడా హెల్త్పై డిపెండ్ అయి ఉంటుంది. 5th ఆర్ 6th డే చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి హెవీ బ్లీడింగ్ ఉన్నా సరే సో ఇవన్నీ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అనిపించదు. సో ఇలా చేసుకున్న తర్వాత చక్కగా స్నానం చేసి తలస్నానం చేసిన తర్వాత ఇంకా పూజకు మాత్రం వాటర్ని అయితే పట్టుకుంటాను. ఇది కూడా ఇల్లు క్లీన్ అయిపోయి అన్నీ శుద్ధి చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ని, ఎందుకంటే దేవుడికి మనకి చక్కగా మంగళకరంగా ఉండాలి కాబట్టి ముందుగా నీళ్ళను తీసుకొని వచ్చిన తర్వాత ఈ వాటర్ని చక్కగా ఈ వాటర్లో కొన్ని వాటర్ని తీసుకొని, అంటే ముందు ఏంటంటే మనకి అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ వాటర్లో కొద్దిగా పసుపును యాడ్ చేసి ఒక పువ్వుతో కానీ ఒక ఆకుతో కానీ ఇల్లంతా శుద్ధి చేసుకుంటానండి. ఏంటంటే ఇలా చేయడం వల్ల మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా పసుపు నీళ్ళు చల్లితే ప్రతిదీ శుద్ధి అయిపోతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా, అందుకోసమే ఈ పసుపు నీళ్ళని ఇంకా మనం స్టవ్ అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మనము వంటగది నుంచి వెళ్ళి హాల్ కానీ బెడ్రూము అన్ని రూమ్లలో చక్కగా నా మీద చల్లుకొని ఇల్లంతా ఒకసారి పసుపు నీళ్ళని చల్లుతూ ఉంటాను. ఎందుకంటే ఏదైనా తాకినాము అని అనుమానము లేకుండా ఇలాగ పసుపు నీళ్ళంతా చల్లామనుకోండి మనకి ఏంటంటే శుద్ధి అయిపోతుంది. పుణ్యావచనం చేయడంలో కూడా పసుపు నీళ్ళ ఏంటంటే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ పసుపు నీళ్ళకి అంత శక్తి ఉంది. అందుకోసమే పసుపు నీళ్ళు చల్లామనుకోండి ఇంకా మనకి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాగ పసుపు నీళ్ళను చల్లుకున్న తర్వాత ఇంకా పూజకు సంబంధించినవన్నీ ఇంకా మనము దేవుడు మందిరంలో మనము 5 డేస్ దాకా మనము దేవుడు మందిరానికి వెళ్ళడం అలాగ చెయ్యం కదా. ఇంకా దేవుడు మందిరంలో విగ్రహ ఆరాధన చేస్తాము, ఫొటోస్ ఉంటాయి, కానీ అవి కూడా మొత్తం క్లీన్ చెయ్యనండి. ఎందుకంటే మాకు ఎలాగుంటుందంటే ఆ 5 డేస్ నీడ కూడా తాకకుండా దేవుణ్ణి ఉంచడము, ఆ మందిరం దగ్గరికి వెళ్ళడము ఇలాగ చేయకుండా ఉంటే ఇంకా ఆ దేవుళ్ళని ఎప్పుడూ క్లీన్ చేయకూడదని చెప్పారు. ఒక మంచి రోజు చూసే మేము చేస్తాము.
పండగకు ముందు కానీ వెనక కానీ వచ్చిందనుకోండి, పండగ ముందైతే క్లీన్ చేసుకుంటాము. ఇంకా పండగ అయిపోయిన తర్వాత అయితే మనకి 1 మంత్ లోపు మేము ఆ విగ్రహాలను తీసి తిరుమంచనం అంటాం కదా, అలా చెయ్యకుండా ఇంకా పాత్రలు ఉంటాయి కదా, చక్కగా దీపపు కుందులు, ప్రసాదము పెట్టే గిన్నెలు, పంచపాత్ర, ఉత్తరీణ్యము, హారతి ప్లేటు, ఇవన్నీ ఏవైతే మనము డైలీ వాడకుండా 5 డేస్ పక్కన పెట్టుకున్నవి ఉంటాయో అవన్నిటిని చక్కగా క్లీన్ చేసేసుకొని, ఇంకా పూజా మందిరంలో దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మనము నీళ్లు పట్టి పెట్టుకుంటాము కదా, ఆ నీళ్ళతో చక్కగా దేవుడికి మళ్ళీ గంగాదేవిని ఆవాహన చేసి దేవుడి మందిరం అంతా శుద్ధి చేసుకుంటాము. శుద్ధి చేసుకున్న తర్వాత ఇంకా దీపారాధన అయితే చేయడం జరుగుతుందండి. ఇలాగా ఆచరిస్తే ఇంకా మనకి ఎటువంటి భయం అనేది ఉండదు. ఇలాగ చక్కగా చూసారు కదా, అన్నీ శుద్ధి చేసుకోవడము, ఇంకా పసుపు నీళ్ళు చల్లితే అంతా శుద్ధి అయిపోతుంది. ఇంకేవైనా తాకేమో అనుమానం ఉన్నప్పుడు వాటి మీద కూడా కొంచెం పసుపు నీళ్ళు చల్లితే సరిపోతుంది. ఇలాగంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పూజ ప్రిపరేషను 5th డే కానీ లేదంటే 6th డే కానీ హెల్త్ని బట్టి చేసుకుంటాను నేను. ఇంకా హెవీగా బ్లీడింగ్ ఉందంటే మాత్రం 4th డే ఎటువంటి పని చేయకుండా 4th డే కూడా రెస్ట్ తీసుకొని ఇంకా 5th డే ఈ బెడ్షీట్స్ ఇవన్నీ ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నాకు ఓపిక ఉంటే ఆ రోజు పూజకు సంబంధించినవన్నీ చేసుకొని పూజ చేసుకోవడము, లేదంటే 6th డే అయినా సరే పూజను హడావిడిగా కాకుండా దేవుడికి చక్కగా మనము ప్రశాంతంగా మైండ్ అనేది రిలాక్స్గా ఉండాలి, ఇంకా ఎటువంటి భయం లేనప్పుడే ఇంకా పూజా మందిరం దగ్గరికి వెళ్ళి చక్కగా ఆరాధించడం జరుగుతుంది. ఇవన్నీ 5th డే నుంచి స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా అన్నీ తాకినప్పుడు ఇలాగ శుద్ధి చేసుకుంటే బాగుంటుంది. ఇంకా పూజ చేసుకున్న తర్వాత ముందు తులసి కోటను కూడా అసలు తులసి కోట ముందు ముగ్గు వేయడం కానీ అటువంటివి కూడా ఏమీ చెయ్యకుండా ఇంకా తులసిని కూడా ఈ 5th డేనే మనం ఎప్పుడైతే పూజ చేస్తామో అప్పుడే ఆరాధిస్తాను, అప్పుడే ముగ్గు వేయడము, తులసిని కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలు వేసి ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత పూజ చేసుకొని తులసి పూజ కూడా ఆచరించడం జరుగుతుంది. ఇలాగ చేసుకుంటే అసలు ఎటువంటి భయం ఉండదండి. ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఒకసారి సాంబ్రాణి వేసుకోవడం జరుగుతుంది. ఇంకా సాంబ్రాణి అంతా ఇల్లంతా సాంబ్రాణి వేసుకొని పూజా మందిరంలో వేసుకొని గుమ్మాలకి కూడా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఏదైనా నెగిటివిటీ ఉంటే కనుక పోతుంది, మనకి కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది, పాజిటివిటీ వస్తుంది. ఇంకా ఇలాగ చేసుకుంటే సరిపోతుందండి. ఇవాళటి కాలంలో పక్కకి ఉండడం అంటే ఇవాళటి కాలంలో అస్సలు సాధ్యం కాదు. ఇంకా 3 డేస్ అయితే ఫుల్ రెస్ట్ తీసుకుంటాను. ఎక్కువగా సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇంకా తలకి చక్కగా నూనె పట్టించుకొని ఎక్కువ వరకు ఎవరికి పిల్లలకి కానీ భర్తకి కానీ ఏదైనా వంటకి సంబంధించి కానీ అంతవరకే కొద్దిగానే పని చేసుకొని రెస్ట్ తీసుకుంటాను. ఇంకెక్కడికైనా వెళ్ళవలసి వస్తే మాత్రము 90% నేను స్కిప్పే చేస్తాను. ఇంకేదైనా ఫంక్షన్స్ కానీ అలా వెళ్ళాలంటే వెళ్ళలేను, ఎందుకంటే బయటికి వెళ్ళలేను. ఒకవేళ ఇంకా తప్పదు వెళ్ళాలి అనుకుంటే మాత్రము ఇంకా పూజకు సంబంధించి కానీ ఏదైనా వ్రతాలకు సంబంధించి మనము అటువంటి అంటే బట్టలను మాత్రం నేను వాడనండి. ఏదైనా మామూలు శారీస్ మాత్రమే వేసుకొని వెళ్తాను. ఎందుకంటే మనము బీరువాకి సంబంధించినవి కానీ ఎప్పుడు పూజలు వ్రతాల్లో చేసుకునే కానీ ఇవన్నీ మనము పీరియడ్స్ టైంలో వాడకపోవడమే మంచిది. అలా వాడడం వల్ల ఏంటంటే మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండదు, అది ఒక భయం ఉంటుంది. ఇంకా బీరువాని ముట్టడం కానీ ఇంకా ముందే పీరియడ్ కంటే ముందే ఏవైతే వస్తుంది పీరియడ్ వచ్చే ముందే అన్నీ ఒకటి ఏంటంటే ఏవి లోపట పెట్టుకోవాలి, ఏవి తాకకుండా ఉండాలి, అవన్నీ చక్కగా పక్కకు పెట్టేసుకొని ఉన్నామనుకోండి మనకి ఎటువంటి భయం అనేది ఉండదు. ఇలాగైతే నేను ఆచరించడం జరుగుతుందండి. ఇలాగ ప్రతి మంత్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చేస్తూ ఉన్నప్పుడు అదొక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఇంక ఇలా చేసాం కదా, ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, సో శుద్ధి అయిపోయింది, ఇల్లంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏదైనా తాకామో అనే అనుమానం ఉన్నా కూడా అటువంటి అనుమానం ఏమి ఉండదు. ఇవాళటి కాలంలో ఇలాగ ఆచరిస్తే సరిపోతుంది. ఎందుకంటే మా పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారంగా మేము ఇలాగ ఆచరించడం జరుగుతుంది. ఇంకా ఏదైనా సరే వంట చేయక తప్పదు. సో మనము పొయ్యిని కూడా ముట్టుకుంటాం కదా, చక్కగా ఆ స్టవ్ని కూడా 5 డేస్ అయిన తర్వాత చక్కగా క్లీన్ చేసుకొని ఆ స్టవ్కి కూడా
పసుపు కుంకుమలు చక్కగా గంధంతో అలంకరణ చేసి మనం ఏంటంటే అగ్నిహోత్రం కదా అండి, అగ్నిదేవుడు. సో మనకి అది కూడా అంటే మనం వంట చేసే ఏదైతే ఉందో పొయ్యి కూడా మనకి దైవంతో సమానం కాబట్టి అక్కడ కూడా సాంబ్రాణి వేసి ఒకసారి అయితే నేను నమస్కరించుకుంటాను. ఎందుకంటే మనము ఆ 5 డేస్లో అసలు వంట చేయడము ఇలాంటివి ఏవి చేయకూడదు అంటారు. కానీ మనం ఇవాళ కాలంలో తప్పకుండా అవన్నీ పాటించడం లేదు. అందుకోసమని ఆ భగవంతుణ్ణి కూడా చల్లగా చూడయ్యా అనేసి చక్కగా సాంబ్రాణి వేసి ఇంకా అన్నీ ఇలా శుద్ధి చేసేసుకొని అయితే పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇలా క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. పీరియడ్స్ టైంలో ఎంత వీలైతే అంతవరకు మనము తాకని వస్తువులని జాగ్రత్త పెట్టుకోవడము, ఇంకా వీలైనంత మట్టుకు రెస్ట్ తీసుకోవడము ఇలా చేస్తే ఇంకా సరిపోతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా తెలియచేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. మీకు ఇంకేమైనా సజెషన్స్ కానీ తెలియచేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ సజెషన్స్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ లాగ్ ఒక మోటివేషనల్గా ఉంటుందని చేయడం జరిగిందండి. మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియచేయండి. ఎవరైతే పూర్తి వరకు వీడియో చూస్తారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. నేను మీ అరుణ సంతోష్.